బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వెస్ట్ బైపాస్ సంక్రాంతి నుంచి అందుబాటులోకి రానుంది. కాజా నుంచి గొల్లపూడి వరకు వెహికల్స్ రాకపోకలు సాగించనున్నాయి. కార్లు, బైక్లు ఈ మార్గంలో వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్ మీదుగా నేరుగా గొల్లపూడి, అక్కడి నుంచి చిన్నవుట్పల్లి, ఏలూరు వెళ్లవచ్చు. ఈ మేరకు NHAI అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు వాహనాలు వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెస్ట్ బైపాస్ లో భాగంగా కాజా గొల్లపూడి మధ్య, గొల్లపూడి చిన్నవుట్పల్లి మధ్య 6 లైన్ల హైవే నిర్మాణం చేపట్టారు. గొల్లపూడి చిన్నవుట్పల్లి మధ్య నిర్మాణం పూర్తి కాగా నవంబర్ నుంచి ఇందులో అన్ని వాహనాల రాకపోకలు అనుమతిస్తున్నారు. ఇప్పుడు కాజా గొల్లపూడి మధ్య కూడా ఒకవైపు వాహనాలు అనుమతించనున్నారు. తొలుత కాజా నుంచి గొల్లపూడి వైపు సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. ఇక మార్చి ఆఖరిలోపు వెస్ట్ బైపాస్ లో పెయింటింగ్ పనులన్నీ పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి చెన్నై కోల్కతా హైవేపై వెళ్లే అన్ని వాహనాలను వెస్ట్ బైపాస్ మీదుగా ఇరువైపులా పూర్తి స్థాయిలో రాకపోకలు సాగించేలా అనుమతిస్తారు. అధికారికంగా ఆనాటి నుంచి వెస్ట్ బైపాస్ పూర్తిగా తెరిచినట్లు అవుతుందని, ఇప్పటి వరకు చిన్న వాహనాలను ప్రయోగాత్మకంగానే వదులుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ బైపాస్ లో కృష్ణానదిపై లైటింగ్ ఏర్పాటు చేయగా పాలవాగు, కొండవీటి వాగుల వద్ద నిర్మించిన వంతెనలు, ఇతర అండర్ పాస్ వద్దల కూడా వంతెనలకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.